ఏ రూపానికి దండం పెట్టకండి, ఏ రూపానికి దండం పెట్టకండి. నేను బ్యాంకాంగ్ వెళ్ళినప్పుడు యేసన్న గారితో బ్యాంకాంగ్లో ఒక స్టోన్తో జీసస్ ఫిగర్ని చెక్కున్నారు, చేతులు జాతి. నా ఉద్దేశం ఏంటంటే ఇంత దూరం వచ్చాం, బ్యాంకాంగ్లో కొన్నామన్నా గుర్తుంటుంది అని. అన్నా ఇది తీసుకుంటానన్నా, పెట్టక్కడ అన్న తీసుకుపోతున్నాను, మన దేవుడి విగ్రహం కాదురా అన్నాడు. ఆమెన్. యేసన్న గారు చెప్పాను నాకు, తీసుకుంటే వద్దు పెట్టేయాలి. దాన్ని తీసుకెళ్ళి వాడు పెడతావు, పిల్లలు దండం పెడతారు, దేవుడిని దండం పెడతారు. కొంతమంది వెలాంగినికి పోతారు, వెలాంగినికి పోయి గుడి చేసుకుని పేలు తలకాయలాంకి ఇచ్చి అక్కడి నుంచి తీర్థం తెచ్చుకుంటారు సీసాలో. వెలాంగిని బొమ్మలోనే ఉంటాయి నీళ్లు, అది తెచ్చిపెట్టుకుని దానికి దండం పెట్టుకొని మైలుపొత్తు వెలిగించుకుంటారు, దానికి దండం పెట్టుకుంటుంటారు. కొంతమంది క్రైస్తవులని బయట వాళ్ళు తెలిసిపోద్దని బీరువాలో పెట్టుకుంటారు విగ్రహాలు. బీరువా తలను తీసి ఇట్లా పెట్టుకుని ఎట్లా కొట్టుకుని ఇట్లా అనుకొని అప్పుడు బయటకు వస్తుంటారు. బహు జాగ్రత్త చెప్తున్నాను నేను. వీళ్ళకెళ్ళి ఏ విగ్రహం నీ ఇంట్లో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బహు జాగ్రత్త. దేవుని బిడ్డలైన మీకు నేను వాత్సల్యతను బట్టి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, దేవుని కృప మహాదైశ్వరం బట్టి మీకు బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. మన ఇళ్లలో విగ్రహాలు ఉండకూడదు, ఉండకూడదు. మీరు ఇంటికెళ్ళి ఉంటే తీసుకెళ్ళి కాలంలో బారగొట్టండి, పారేయండి. నీళ్లు బాగా బారుతున్నాయి అక్కడ కాలంలో, వేసి విసరగొట్టండి, ఉంచొద్దు. పొరపాటున ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. దేవుడు తన ప్రజలకు చెప్పుచున్న జాగ్రత్త ఇది. మీరు అనుకుంటున్నారు ఇదేం చేస్తుందిలే అని అనుకుంటున్నారు మీరు. ఉండకూడదు, ఉండకూడదు, పొరపాటున ఉండకూడదు. అటువంటి మన ఇళ్లలోకి రాకూడదు, అటువంటి దగ్గరికి మనం వెళ్ళకూడదు.